హలో ఆల్. నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. విష్ణు లాస్ట్ టైమ్ 'స్వాగ్' సినిమాతో వచ్చినప్పుడు విష్ణు మీద ఒక కామెడీ జోనర్ నుంచి కొత్తగా ఎక్స్‌పెరిమెంట్ చేశాడు. ఆఫ్‌కోర్స్ అది కూడా కామిక్ జోనర్ ఉన్నప్పటికి చాలా సీరియస్ ఇష్యూని టచ్ చేసిన కొంత ఎక్స్‌పెక్టేషన్స్ పెరిగాయి. అయితే తర్వాత మళ్ళీ తనకెంతో అనుకూలమైనటువంటి అదే కామెడీ జోనర్‌లో 'విష్ణు విన్యాసం' అని తన పేరొచ్చేలాగా టైటిల్ వచ్చేలాగా సినిమా రిలీజ్ అయింది. సో, ఈ సినిమా ఎలా ఉంది? అట్‌లీస్ట్ తన పేరు గాని యూజువల్‌గా హీరోలు తమ పేరుతో చేసే దాన్ని సినిమాల మీద కొంచెం సెంటిమెంటల్‌గా ఉంటారు. కొంచెం ఎక్కువ ఎఫర్ట్స్ పెడతారని జనరల్‌గా అనుకుంటూ ఉంటాం. సో, 'విష్ణు విన్యాసం' ఎలా ఉంది? అంటే 'శ్రీ విష్ణు' ఇన్ని కామిక్ సినిమాలు వస్తున్న సందర్భంలో ఎందుకంటే 2026 మొత్తం కామెడీ సినిమాలతో నడిచింది. ఇప్పటికి కూడా నడుస్తూనే ఉంది. మరి ఇన్ని కామెడీ సినిమాల మధ్య నిలబడగలిగాడా? విష్ణు మార్క్ నిలబెట్టుకోగలిగాడా? ఈ విన్యాసం ఎలా ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు. సూర్యప్రకాష్ జోషిలా గారు సీనియర్ ఫిల్మ్ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ కూడా. సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. హాయ్ అండి. సో చెప్పండి, 'విష్ణు విన్యాసం' టైటిల్‌కి జస్టిఫై అయ్యేలా సినిమా ఉందా లేదా? అంటే సినిమా ఎలా ఉంది అన్నది పక్కన పెడదాం. హీరో టైటిల్‌తో వచ్చింది కాబట్టి కేవలం విష్ణు పెర్ఫార్మన్స్ వరకు చూస్తే స్టోరీ బావుందా లేదా సెకండరీ. విష్ణు ద బెస్ట్ ఇచ్చాడా లేదా తన మిగిలిన సినిమాలతో పోల్చుకుంటే అంతవరకు చెప్పండి. నిజానికి టైటిల్‌నైతే జస్టిఫై చేశాడండి. సినిమా మొత్తం విన్యాసాల్లాగానే ఉంది. ఇంకేం లేదండి. 'శ్రీ విష్ణు' విన్యాసాలు చేస్తూనే ఉన్నాడు మోయడానికంటే సినిమాని ఎలాగైనా దీన్ని నిలబెట్టాలి అనే తన కామెడీ స్లాంగ్ తోటి, అలాగే తన నటనతోటి వీటిలన్నిటితోటి రకరకాల విన్యాసాలు చేసాడు. రకరకాల జోకులు, సోషల్ మీడియాలో వచ్చేటువంటి మీమ్స్ వీటిలన్నిటితోటి రకరకాలుగా ప్రయత్నం చేశాడండి. అతని విన్యాసమే ఇది నిజానికి. పర్ఫెక్ట్ టైటిల్ పెట్టారు. కాబట్టి దాని గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఓకే. ఒకటి చెప్పండి. ఈ సినిమా అనే కాదు జనరల్‌గా మాట్లాడుకుంటే కామెడీ వర్కౌట్ చేయడం కష్టము. కానీ కనెక్ట్ అవును. అయితే దానికి ఉండేటువంటి ఫ్యాన్ బేస్ మిగిలిన సినిమాలకి రావడం కూడా కష్టం. కష్టమండి. ఎందుకంటే ఎందుకంటే ఎన్ని అందరూ సార్లైనా చూస్తారు. చూడొచ్చు. నంబర్ ఆఫ్ అవును. టైమ్స్ వాచబుల్. రిపిటీషన్ ఎన్ని సార్లైనా చూడొచ్చు బావుంటే. మిగిలిన సినిమాల్లో మరి సీరియస్‌గా ఉన్న ఏదన్నా బావుందనుకున్నాం గానీ చూడలేము. ఈ నేపథ్యంలో ఒకప్పుడు ఒక 5 ఇయర్స్ బ్యాక్ విష్ణు ఎప్పుడైతే కెరియర్‌ని స్టార్ట్ చేసాడో ఒక డెకేడ్ బ్యాక్ అప్పుడు చూసుకుంటే ఇన్ని కామెడీ సినిమాలు లేవు. ట్రెండ్ సోషల్ మీడియాని పట్టుకొని యూత్ జెన్‌జీతో కనెక్ట్ అయ్యే కామెడీ అస్సలు లేదు గాబట్టి ఆ జమానా వేరనుకోవచ్చు. సో, ఇప్పుడున్న దాంట్లో అంతో ఇంతో వాళ్ళు పట్టుకుంటుంది నవీన్ పోల్శెట్టి. నవీన్ పోల్శెట్టి గావచ్చు, ఇప్పుడు శర్వానంద్ గూడా కామెడీలోకి ఎంటర్ అయిపోయాడు. మరి ఇన్ని కాంపిటీషన్స్ మధ్య ఇంతమంది అంటే ఓన్లీ విష్ణుని గాకుండా ఒక పక్కన నవీన్ పోల్శెట్టి, ఇంకో పక్కన శర్వానంద్, ఈవెన్ మెగాస్టార్, ఇంకో పక్కన వెంకటేష్ ఇంతమంది కామెడీ చేస్తున్నప్పుడు విష్ణు మార్క్ గాని, విష్ణు కామెడీని గాని మీరు ఎలా జూస్తారు? అతను ఒక్కడే ఉన్నప్పుడు ఒక తరహా, అతనికి ఇంతమంది కాంపిటీటర్స్ 2026లో ఉన్నప్పుడు, ఆ యాంగిల్‌లో చూస్తే విష్ణు ఏమన్నా ఇంప్రూవైజ్ అయ్యాడా? లేకపోతే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒకటే దాని మీద నడుస్తున్నాడా? మీకేమైనా బోర్ కొట్టిందా? లేకపోతే అనిపించిందా? అంటే నిజానికి విష్ణు నటన అయితే ఏం బోర్ కొట్టలేదండి. అతను కాకపోతే సినిమా అయితే బోర్ కొట్టింది. ఇక్కడ 2 హ్మ్. వేరు వేరు అంశాలు గమనించాల్సింది. విష్ణు హ్మ్. అయితే బోర్ కొట్టలేదు. స హ్మ్. సినిమా అయితే గనక విష్ణు విన్యాసం అయితే గనక బోర్ కొట్టింది. ఇంకోటి హ్మ్. మీరన్నారు ఈ కాంపిటీషన్ అన్నారు కదా! రకరకాలున్నాయి. ఈ కాంపిటీషన్‌లో మనకప్పుడు 'అలా నరేష్' లాంటి కామెడీ చేసే అతనేమో సీరియస్ జోన్ వైపు వెళ్ళిపోయాడు. సీరియస్ జోన్‌లో చేసేవాళ్ళు కూడా కామెడీ వైపు వస్తున్నారు. ఇప్పుడు 'శర్వానంద్' లాంటి వాళ్ళు కూడా. అంటే ఎక్కడ సేఫ్ ఉందో అక్కడ ల్యాండ్ అవుదామని అందరూ ప్రయత్నం చేస్తూ ఉంటారు. 'శ్రీ విష్ణు' మొదటి నుంచి కామెడీని నమ్ముకున్నాడు. కామెడీ చేస్తున్నాను అనుకుంటున్నాడు. నిజంగా మన కొన్ని అనుకుంటున్నాడని ఎందుకంటున్నారు చెప్పండి? ఉన్నాడు. మొన్న చాలా సార్లు నవ్విస్తున్నాడు. గాబట్టి అతనైతే గనక నేనైతే గనక పర్సనల్‌గా 'శ్రీ విష్ణు' కామెడీని ఎంజాయ్ చేయడానికెళ్తాను. అతను గోదావరి స్లాంగ్ అది కొంచెం వెరైటీగా ఉంటుందతను. అలాగే పదాలు మింగేయటం కొన్ని పదాలని అంటే అది కొంచెం అడల్ట్ కొంచెం భూతార్థం వచ్చేలాగా ఉన్నా కూడా పదాలు మింగేయడం అది కొత్త రకమైన ఫన్‌కి అతను దారి తీసాడు. ఇటువంటివి అతని స్థాయిలో అతను ప్రయోగాలు చేస్తూ వచ్చాడండి 'శ్రీ విష్ణు.' గాబట్టి 'శ్రీ విష్ణు' వేరే వాళ్ళకి పోటీ అని అనుకోను. మరి వేరే వాళ్ళు 'శ్రీ విష్ణుని' పోటీ అనుకుంటున్నారో లేదో మనకు తెలీదు గానీ 'శ్రీ విష్ణు' అయితే గనక అతని ఆ! స్లాంగ్ గాని ఒకటి ఆ! 'సూర్యప్రకాష్' గారు అతను హ్మ్. పోటీ అనుకుంటున్నాడా? యాక్టర్స్ పోటీ అనుకుంటున్నారా? అంత విషయం గాదు. హ్మ్. ఇన్ని సినిమాలొస్తున్నప్పుడు నేను ప్రేక్షకుల పర్సెప్షన్‌లో చూస్తున్నా. ఒకళ్ళే ఇద్దరే నేను ఉన్నారనుకోండి, కామెడీ ఆ! యాక్టర్స్ ఎవరు ఇద్దరొచ్చాయి చూసేయొచ్చు ఎవరిదైనా అనుకోవచ్చు. కానీ ఇంతమందిలో ఉన్నప్పుడు ఆల్రెడీ వాళ్ళు చేస్తున్నారు. మంచి సినిమాలొచ్చినియి గదా! ఇది కూడా చూడాలా? అంత అంటే వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్స్‌కి తగ్గట్టు ఇప్పుడు 'శ్రీ విష్ణు' ఏమైనా మారాడా కామిక్ జోనర్‌లో అని అడగడం నా ఉద్దేశ్యం. అంటే మీరు నిన్న భోంచేసాం కదా! అని వాళ్ళ చేయడం మానం గదండీ. అలాగే ఇంకా వేరే హీరో వాళ్ళు చేశారు కదా! అని జెప్పి ఈ హీరో 'శ్రీ విష్ణు' చేస్తున్నాడు కదా! అని చూడడం మనకి ఎవరి సినిమా బావుంటే ఆడు 'చిరంజీవి' గారి సినిమా మన కామెడీ సినిమా వచ్చింది చూసాము. నెక్స్ట్ మన 'నవీన్ పోలిశెట్టి' కామెడీ సినిమా వచ్చింది 'అనగనగా ఓ రాజు' అని.
అది చూసాము. 'శర్వానంద్' మీరన్నట్టుగా మళ్ళీ కామెడీ సినిమా వచ్చింది చూసాం. మళ్ళీ 'శ్రీ విష్ణు'ది వచ్చింది. కాపోతే ఒక టైం వచ్చేప్పటికి అది 'శ్రీ విష్ణు' అయినా, 'శర్వానంద్' అయినా, 'చిరంజీవి' అయినా సరే వరస అవే వస్తున్నాయి అనుకోండి. కామెడీ అయినా బోరొచ్చేస్తుంది. తినగ తినగ వేము తీయనుండు అని చెప్పి అదే రివర్స్‌లో తీపిది కూడా మనకి గారెలు కూడా చేదవుతాయి అని చెప్పి మనకు మరి అదే పెద్దవాళ్ళు కూడా చెప్పారు. గాబట్టి వరుస కామెడీలంటే ఏదైనా ఇబ్బందే. కాపోతే 'శ్రీ విష్ణు' ఇంకా కొద్ది కాలం కామెడీలు ఇలా వస్తాయేమో. వచ్చిన తర్వాత మనం దాని గురించి ఆలోచించాలి. కాపోతే ప్రస్తుతానికైతే గనక 'శ్రీ విష్ణు' అయితే బాగా చేశాడు. అతను గాబట్టి ఆ పోటీలో మనం దీని నుంచేం చూడాల్సిన పని లేదండి. ఈ సినిమా దీని గొడవ దీనిదే. హ్మ్. అయితే టీజర్‌లో చూసినప్పుడు కొంత ఎవరైతే తిను ప్రేమిస్తాడో ఆమె ఇంకొకరిని పెళ్లి చేయమని అడగడం ఒక కాన్ఫ్లిక్ట్ పాయింట్ అయితే ఎస్టాబ్లిష్ అయింది. అవునండి. టీజర్‌లో చూసినప్పుడు. హ్మ్. అంటే అంతో ఇంతో 'శ్రీ విష్ణు' ఇలాంటిది హ్యాండిల్ చేసినప్పుడు కొంత ఇంట్రెస్టింగ్ గానే ఉండొచ్చు. ఫన్‌గా నడిచిపోతుందన్న ఫీలింగ్ అయితే ఇచ్చింది. అయితే అవును. అంత స్ట్రాంగ్ కాన్ఫ్లిక్ట్ ఉన్నప్పుడు అట్‌లీస్ట్ హ్మ్. టీజర్ వరకు చూస్తే మధ్య మధ్యలో హ్మ్. అంత ఇంప్రెసివ్‌గా లేకపోయినా హ్మ్. కాన్ఫ్లిక్ట్ కొంచెం ఇంట్రెస్టింగ్ ఉన్నప్పుడు మీరెందుకు అంత ఇంప్రెస్ అవ్వలేదు? లేకపోతే కథ లేదని ఎందుకు అంటున్నారు? ఎక్కడ కథా స్క్రీన్ ప్లేలో ఎక్కడ ఫెయిల్ అయింది సినిమా? అంటే నిజానికి టీజరు, ట్రైలరు కాదే కదండీ నేను చూసింది థియేటర్‌లో సినిమా కదా! హ్మ్. హ్మ్. టీజర్, ట్రైలర్ చూసి నేను ఇంప్రెస్ అయ్యా. హ్మ్. ఇంకోటేంటంటే టీజర్, ట్రైలర్‌లో మనకి ప్రత్యేకంగా కట్ చేయడానికి ప్రత్యేకంగా అంటే స్పెషల్‌గా టీజర్‌లు, ట్రైలర్‌లు కట్ చేయడానికి తెలుగు ఇండస్ట్రీలోనే కాదు అన్ని ఇండస్ట్రీలో కూడా ప్రత్యేకమైన హ్మ్. టెక్నీషియన్ ఉన్నారు. ఎడిటర్స్ అనమాట అండి. అంటే రెగ్యులర్ హ్మ్. సినిమా ఎడిట్ చేసేవాళ్ళే కాకుండా టీజర్, ట్రైలర్ వాళ్ళు స్పెషలిస్టులు వాళ్ళు. అక్కడ హ్మ్. విషయం ఏమీ లేకపోయినా కూడా మీకు హ్మ్. టీజర్, ట్రైలర్‌లో ఒక అద్భుతం. ఇదేదో మనం ఏదో హ్మ్. భూమి బద్దలైపోతుంది. దీన్ని చూడకపోతే మనకసల ప్రపంచం మునిగిపోతుందేమో, తర్వాత దొరుకుతదేమో అన్నంతలా అద్భుతంగా కట్ చేయగలిగే వాళ్ళు చాలా మందున్నారు. అది చూసి హ్మ్. మనం చాలా సార్లు దెబ్బతిన్నాం. ఆ టీజర్ ట్రైలర్ చూసి ఏదో ఉందనుకుని ఆవేశపడిపోయి ఎళ్ళిపోయి తర్వాత ఏమీ లేదురా వీడు ట్రైలర్ కట్ చేసిన వాడు ఎక్కడున్నాడు అడ్రస్ ఇస్తే బాగుండేది మనం అని చెప్పి మనం కోప్పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. అదేవిధంగా ఈ సినిమా మనం టీజర్ ట్రైలర్ కాకుండా సినిమా చూసాం కాబట్టి సినిమాకి ఏం బాలేదు. టీజర్ ట్రైలర్‌గా సినిమా బాగుంది. సినిమా. సినిమా బావుందంటున్నారు రైటే. ఎక్కడ ఫెయిల్ అయిందో చెప్పండి అంటున్నా నేను. నేను సినిమా బాగుందని అనలేదే. టీజర్ ట్రైలరే బాగుందన్నాను. అదే. ఓకే. అది హ్మ్. కేవలం కట్ చేయడానికి అర్థం అని చెప్పారు. సరే ఇప్పుడు హ్మ్. కథ మీరెందుకు డిసప్పాయింట్ అయ్యారు? అంటే అది. ఎక్కువ కామిక్ స్టోరీస్‌కి పెద్ద కథ అవసరం లేదు. అంటే అట్‌లీస్ట్ కొన్ని వన్ అలా లైనర్స్ ఎలా అనుదిత కథ మీరు సూత్రీకరిచ్చేస్తారు. కామెడీ కథలకి, ఆ! కామెడీ కాదు. సినిమాలకి చిన్న లెక్కలేదని. పెద్ద కథ అంటే ఒక హ్మ్. కమర్షియల్ సెట్టింగ్ లాంటివి లేకపోయినా, మన హ్మ్. లైఫ్‌లో ఉండే చిన్న కామన్ ఎలిమెంట్స్‌ని తీసుకొని కూడా ఫన్ జనరేట్ చేయొచ్చు. హ్మ్. భారీ కథ కాకపోయినా మామూలు కథనైనా ఎస్టాబ్లిష్ చేయొచ్చు. 'శ్రీ హ్మ్. విష్ణు' నుంచి కూడా సింపుల్ స్టోరీసే ఎక్స్‌పెక్ట్ చేస్తారు. ఏమి భారీగా ప్ర హ్మ్. ఎక్స్‌పెక్ట్ చేయరు. నేను అనడం ఆ ఉద్దేశం. అంటే పెద్ద హుహు. మీరు కాంప్లికేటెడ్ మీరు మీరు సింపుల్ స్టోరీలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'కేజీఎఫ్‌లో' ఎక్స్‌పెక్ట్ చేయరు 'శ్రీ విష్ణు' నుంచి అదే చెప్పబోతున్నారు మీరు. ఎవరు ఎవరు ఎక్స్‌పెక్ట్ చేయట్లేదు? మీరు. మీరు సింపుల్ స్టోరీలు ఎక్స్‌పెక్ట్ చేస్తారు. 'కేజీఎఫ్‌లో' ఎక్స్‌పెక్ట్ చేయను 'శ్రీ విష్ణు' నుంచి అని ఆ! చెప్తున్నారు అంతే కదా! కామెడీ సినిమా గూడా జోనర్ వరకు చూసుకుంటే 'కేజీఎఫ్' ఆ! అంత బడ్జెట్ పెట్టరు గదా! అది హ్మ్. ఉద్దేశం. హ్మ్. చెప్పండి. హ్మ్. నిజానికి సింపుల్ స్టోరీ‌లే ఎక్స్‌పెక్ట్ చేస్తారంటే కామెడీ సింపుల్‌గా ఉన్నప్పుడే ఎక్కువ స్కోప్ హ్మ్. ఉంటుందండి. ఎక్కువ ట్రీట్‌మెంట్ చేయడానికి వీలుంటుంది. అందు గురించి స్టోరీ లైన్ చిన్నదే తీసుకుంటారు. కాపోతే హ్మ్. దీంట్లో అసలు స్టోరీ లైనే లేదు. ట్రూ బీ ఫ్రాంక్ చెప్పాలంటే. చిన్నది తీసుకోవడం వేరు, అసలు లేకపోవడం వేరు. దీనిలో చెప్పుకోవడానికి పెద్ద ఏం లేదండి. సినిమా మొదలైంది వెళ్తుంది. అది ఒక చోట అయిపోయింది. మనం బయటకొచ్చేసాం అంతే. అంతే తప్పించి దీంట్లో ప్రత్యేకంగా కథ లేపోతే ఆ కథ చిన్నదా, పెద్దదా అని డిస్కస్ చేసేంత విషయం అయితే ఏమీ లేదండి. కాబట్టి మీరు సూత్రీకరించొద్దు. అదే. అంటే ఇది కథ చెప్పడంలో కొత్త ప్రయోగం అనుకోవాలా? లేకపోతే క్లారిటీ లేకపోవడం వల్ల చేశారనుకోవచ్చా? అంటే మీరు క్రిటిక్ కాబట్టి కొత్త హ్మ్. ప్రయోగంగా చూస్తున్నారా? లేకపోతే ఫెయిల్యూర్‌గా చూస్తున్నారా? 'శ్రీ విష్ణు' మీద నాకు తెలిసుండి ఎవరు ప్రయోగాలు చేయరండి. 'శ్రీ విష్ణు' లాంటి మంచి కామెడీ స్పార్క్ ఉన్న హీరోని పెట్టుకొని ఎవరు ప్రయోగాలు చేయరు. హ్మ్. వాళ్ళు మామూలుగా కామెడీ చేద్దాం అనుకున్నారు. అది పేలలేదు. అంతే వికటించిందది అంతే. అదేదో అయ్యవారం చేయబోతే కోతివారయిందది. అంతకు మించి ఏం లేదండి అది. అంతకు మించి. ఏదో అద్భుతం జరుగుతుందేమో అనుకున్నారు. అది జరగలేదు. ఓకే. 'శ్రీ విష్ణు' డైలాగ్స్ పరంగా, స్లాంగ్ పరంగా, నవ్వించిన ఎక్స్‌ప్రెషన్స్ ఇవ్వడం పరంగా హ్మ్. బ్రహ్మాండమైన ఆర్టిస్ట్. అటువంటి నటుడు ఎందుకు కథ వల్లో, దేని వల్లో అనుకోవచ్చు కానీ కొన్ని కొన్ని చోట్ల నవ్వించొచ్చు గదా! అంటే కామెడీ జనరేట్ చేయడంలో అపార్ట్ ఫ్రమ్ హీరో పెర్ఫార్మన్స్ ఇంకేం ఫ్యాక్టర్స్ మిస్ అయినాయి? అంటే నిజానికి 'అనుదీప్' లాంటి సినిమాలో వాళ్ళు డిఫరెంట్ ఫార్మ్‌లో ట్రై చేశారు కదా! చెప్పండి. 'అనుదీప్', 'శ్రీ విష్ణు' కాంబినేషన్‌లో సినిమా రాలేదు ఫస్ట్ థింగు. హ్మ్. మొన్నొచ్చింది 'సుఖ్సేన్' తోటి. మనకి హ్మ్. 'శ్రీ విష్ణు' విషయానికొస్తే గనక దీంట్లో ఎమోషన్స్‌కి గాని, వేరే వాటిలకి పెద్ద ప్రయారిటీ ఇవ్వలేదండి. డైరెక్టర్ ఏం చేశాడంటే,
కామెడీ ఉంటే హ్మ్. వెళ్ళిపోతుంది. ఎవరో చెప్పుంటారు. "ఏమయ్య 4 జోకులు పండితే ఈ మధ్యన సినిమాలు చూసావు కదా! 4 జోకులు పండితే లేకపోతే 4 డైలాగులు పండితే గనక వర్కౌట్ అయిపోతుందని" చెప్పి ఎవరో చెప్పారు. లేకపోతే తనకు తాను అనుకున్నాడో గానీ ఆహ్, అవే వరుసగా కూర్చుకుంటూ వచ్చేసాడు. అంతే తప్పించి దీనికి ఏదో చిన్న అంటే దారం లాంటి కథ కూడా లేదు ఇందులో నిజానికి. ఆ జోకుల మధ్యన ఒక చిన్న దారం లాంటి కథను ఒక జోక్ నుంచి ఇంకో జోక్‌కి ల్యాండ్ అవ్వడానికి స్కోప్ ఉండేది. ఇంకోటేంటంటే చాలా జోకులు సాగతీసిన ఫీలింగ్ వచ్చినవి. ఇంకోటేంటంటే ఇవి మీమ్స్ మెటీరియల్ ఈ మధ్య సోషల్ మీడియాలో వచ్చే వాటిలిని ఎక్కువ వాడుతున్నారు. అవి జనాలు కనెక్ట్ అవుతారేమో అనుకుంటున్నారు గానీ, వాస్తవంగా జరిగేదేంటంటే ఆల్రెడీ ఫేస్‌బుక్‌లో చూస్తాము, ట్విట్టర్‌లో చూస్తాము, ఇన్‌స్టాలో చూస్తాం. అవే వీడియోలు మళ్ళీ తీసుకొచ్చి సినిమాల్లో పెడితే మటుకు జనాలు అవి చూస్తున్నారు కదా! అని చెప్పి మళ్ళీ అవే తీసుకొచ్చి సినిమాలో చూస్తే మనం డబ్బులెట్టుకు ఎందుకు చూస్తామండి? మన చేతిలో సెల్ ఫోన్ ఉంది. ఫ్రీగా వస్తుంది కాబట్టి రీల్స్ చూస్తాము, షార్ట్స్ చూస్తాం, ఇంకోటి చూస్తాం కాబట్టి అక్కడ కొంచెం కామెడీ ఎక్కువైనా, తక్కువైనా కాసేపు నవ్వేసుకోండి. ఎందుకంటే పైసా ఖర్చు పెట్టలేని వ్యవహారం. ఆ డేటా ఖర్చు పెడితే చాలు. మన టైం ఖర్చు పెడితే అంటే టైం అనేది విలువైంది. టైం ఖర్చు పెడితే చాలు. కానీ సినిమా అనేది డబ్బులు ఖర్చు పెట్టాలి. పని కట్టుకుని రూ. 250, రూ. 300 ఖర్చు పెట్టాలి. ఓ 4 గంటలు, 3 గంటల పైన సినిమాకి మీరు ఎళ్ళడానికి, రావడానికి అక్కడ ఉండే థియేటర్‌లో 2 గంటలు సినిమా కూర్చోవాలి. ఇంత ఖర్చు పెట్టాలి, ఇంత చేయాలనుకున్నప్పుడు వీరు ఆ మీమ్స్ మెటీరియల్‌లో లేకపోతే ఇంకోటి తీసుకొచ్చి సోషల్ మీడియాలో రన్నింగ్‌కి తీసుకొచ్చి ఎక్కడన్నా ఎప్పుడన్నా ఒక చిన్నది పెడితే బెస్ట్ గాని మొత్తం దాని మీద డిపెండ్ అయిపోయి ఈ మధ్యన ఈ సినిమానే కాదు. ఈ మధ్యన కొన్ని సినిమాలు చూడడం జరిగింది. ఈ సినిమాలన్నిటిలో కూడా మీమ్స్ మెటీరియల్‌ని ఎక్కువ వాడుతున్నారు. దాని మూలంగా జనాలు కనెక్ట్ అయిపోతారేమో, తెగ నవ్వేసుకుంటారేమో అని చెప్పి. ఏమీ నవ్వుకోరండి. ఎందుకనంటే నవ్వుకున్న థియేటర్‌లో ఆ సెకను, ఒక్క సెకనే నవ్వు రావచ్చేమో గానీ తర్వాత కంటిన్యూ కాదు. తర్వాత ఏం చూసానురా అంటే ఏం చూడలేదురా. ఏముంది మన రీల్స్‌లో చూసేది అక్కడే చూపెట్టాడురా అనుకుంటే దాన్ని డబ్బులు పెట్టి ఎందుకు కొనుక్కుంటాం? అది గుర్తుపెట్టుకోవాలి. అదే జరిగింది ఈ సినిమాకి. ఆ విన్యాసాలు ఎక్కువైపోయాయి. రీల్స్ విన్యాసాలు ఎక్కువైపోయాయి. ఇంకోటి చెప్పండి. ఆహ్, ఇలా కొంత లవ్ స్టోరీ గాబట్టి, కొత్త హ్మ్. హీరోయిన్ గాబట్టి హ్మ్. ఆహ్, హీరోయిన్ పెర్ఫార్మన్స్ ఎలా ఉంది? 'నయన సారిక' పెర్ఫార్మన్స్. 'నయన సారిక', 'నయనతార' కాదు కాబట్టి మనం కొత్త అమ్మాయి. ఆ అమ్మాయి వరకు ఆ అమ్మాయి బా కొత్త అమ్మాయి చేసింది. కాబట్టే. హ్మ్. హ్మ్. ఆ అమ్మాయి హ్మ్. వరకు ఆ అమ్మాయి బానే చేసింది. బట్ హ్మ్. సినిమాకంటే గుర్తుపెట్టుకునే సినిమానంత బయటకొచ్చిన తర్వాత ఆ అమ్మాయి గుర్తుపెట్టుకునేంత అయితే మటుకు ఏం కనపడలేదండి. ఓకే. అది మరి డైరెక్టరు ఆమె నుంచి ఇంకా పెర్ఫార్మన్స్ లేకపోతే ఆ క్యారెక్టర్ ఇంకొంచెం బాగా ఎస్టాబ్లిష్ అవ్వలేక వీటిలన్నిట్లి మూలంగానే ఇంకొంచెం ఈ అమ్మాయికి అంత పేరు రావాల్సినంత పేరు రాలేదనిపించింది. 'శ్రీ విష్ణునే' డామినేట్ చేసుకుంటూ ఎళ్ళిపోయాడు. సినిమా మొత్తాన్ని ఓ రకంగా అతను మోసాడు. అతను డామినేట్ చేసాడు. 2 జరిగాయి. అది. అది ప్లస్ అయిందా సినిమాకి? మైనస్ అయిందా? అంటే స్క్రీన్ ప్లే డిజైన్ ప్రకారం మిగిలిన వాళ్ళకి అక్కడ ఇవ్వకపోవడం ఏమీ వల్ల. లేనప్పుడు, ఇప్పుడు ఏమీ హ్మ్. లేదు సినిమాలోను. 'శ్రీ విష్ణు' ఒక్కడే ఉన్నాడు. 'శ్రీ విష్ణు' ఒక్కడినే చూడడానికి అతని ఇంటర్వ్యూలు చూసుకుంటూ కూర్చోవచ్చు కదా! హ్మ్. అతను స్టేజ్ మీద కూడా మంచి ఫన్నే చేస్తున్నాడండి ఈ మధ్యన. అవే చూడొచ్చు కదా! పనిగట్టుకు సినిమాకెందుకు డబ్బులు ఖర్చు పెట్టుకెళ్ళడం? అది జరిగిందక్కడ. 'శ్రీ విష్ణునే' మొదటి నుంచి చివరి దాకా ఉన్నాడు. కాపోతే అతను సినిమాని మోస్తున్నాడు గానీ, అతన్ని సినిమా ఎనక నుంచి డైలాగులతోటి వీటిలన్నీ కూడా 'శ్రీ విష్ణుని' నిలబెట్టే స్థాయిలో అయితే గనక కథ గాని, ఇంకోటి గాని ఏదీ లేదండి సినిమాలో. అది చెప్పుకోదగ్గ విషయం. సినిమా అతన్ని సపోర్ట్ చేయలా. సినిమాకి అతను సపోర్ట్ చేశాడు. చేశారు. యాక్చువల్‌గా ఈ మధ్య 'మత్తు వదలరా' సినిమా దగ్గర నుంచి 'సత్యకి' చాలా డిమాండ్ ఎక్కువైపోయింది. ప్రతి సినిమాలో సత్య అనే కామెడీ సినిమా వస్తే సత్యాన్ని క్యామియోగా పెట్టడం అనేది ఒక ఫార్ములాగా అదే అయిపోయింది. సత్యం. సో, ఈ సినిమాలో ఎలా ఉంది సత్య పెర్ఫార్మన్స్? అదే మీరు చెప్పింది సత్యం అని చెప్తున్నాను. హ్మ్. ఈ సినిమాలో కూడా అతను కామెడీ బానే చేశాడు. కాపోతే గనక చాలా సినిమాల్లో నవ్విస్తాడు. అతను కామెడీ అనుకున్నప్పుడల్లా మనకి నవ్వొస్తూ ఉంటుంది. ఈసారి అతను కామెడీ చేసినప్పుడు మరి నవ్వలేదు. అంతే తేడా అండి. ఆ అయ్యో! సినిమాలకి, ఈ సినిమాలకి ఏంటంటే అతను కామెడీ చేసాడు పాపం. కాపోతే గనక ఆ సినిమాలో మనం నవ్వాం. ఇక్కడ నవ్వలేదు. అది అంత ఎందుకలా? ఎందుకు అన్ నవ్వలేకపోయారు? అసలు మామూలుగా జోకులు మాట్లాడితే ల్యాండ్ అవ్వాలి. నవ్వుకోవాలి. అలా కాదండి. ఇప్పుడు కంటెంట్ ఉండాలి కదా! ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నామంటే కంటెంట్ ఉంటేనే మనకి మాట్లాడుకోగలుగుతాం. లేదనుకోండి ఏ విషయంలో హ్మ్. ఇప్పుడు 'శ్రీ విష్ణు' సినిమా గురించి మనం ఈ 'విష్ణు విన్యాసం' అనే సినిమా గురించి మాట్లాడుకుంటున్నాను. కంటెంట్ ఉంది కాబట్టి మాట్లాడుతున్నాం. హ్మ్. లేదనుకోండి ఏదో ఒకటి మాట్లాడుకుంటా అంటే ఎంతసేపు మాట్లాడతాం. అక్కడ అదే జరిగింది. అక్కడ కంటెంట్ లేకుండా హ్మ్. జోక్స్ ఏవో అప్పటికప్పుడు ఏవో 4 జోక్స్ ఏరుకొని ఏవో వచ్చి ప్లే చేద్దామని ట్రై చేస్తే హ్మ్. జోక్స్ చూడడానికి థియేటర్‌కెళ్ళం కదా మనం. దాంతోటి పెద్ద హుహు. ఎంజాయ్ చేయలేకపోయాం. హ్మ్. అది. కాపోతే అతను బానే పాటల చేశాడు. అది నేను హ్మ్. చెప్పేదేంటంటే, ఇతర సినిమాల్లో లాగానే ఇక్కడ కష్టపడ్డాడు గానీ, ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం కనపడేలా లేదు. అది. లేదు. ఇకపోతే పాటలు, సంగీతం మిగిలిన టెక్నికల్ యాస్పెక్ట్స్ చెప్పండి. నిజానికి మిగిలిన టెక్నికల్ యాస్పెక్ట్స్ ఏవి గుర్తుపెట్టి నాకు ఒక్క పాట కూడా గుర్తులేదు. థియేటర్‌లో కూడా నేనేమి ఎంజాయ్ చేయలేదు. కెమెరా వర్క్ బావుంది. 'శ్రీరామ్' అనుకుంట ఇట్ మే బి. కెమెరా వర్క్ బావుంది. ఎడిటింగ్ అంటారా? ఎడిటింగ్ అని విడిగా ఒకళ్ళని మనం వేలెట్టి చూపెట్టలేం గానీ, ఎందుకంటే డైరెక్టరే దగ్గర కూర్చొని ఎడిటింగ్ చేస్తూ ఉంటాడు కాబట్టి వాళ్ళని చూపెట్టలేము. బట్ ఎడిటర్‌గా విడిగా మాట్లాడుకోవాల్సొస్తే మటుకు సెకండ్ హాఫ్ బాగా లాగిన ఫీలింగ్ వచ్చింది.
అంటే ఇంకా అవ్వదేంట్రా సినిమా అని చెప్పి. నిజంగా చాలా చిన్న సినిమానే. చిన్న లెంగ్త్ తక్కువ సినిమానే. కాకపోతే ఏంటంటే కథ ఎక్కడికి కథలకి అక్కడక్కడే పడి ఉంటుందో అలా అలా చుట్టూతా తిరగటంతోటి ఆ రిపీట్‌నెస్ రావటం ఆటిలిని కొద్దిగా తీసేస్తే బాగుండేది ఎడిటర్ గారు. థాంక్స్ చెప్పుకుందురు. జనాలు ఏదో థాంక్స్ కార్డ్ ఏసినట్టుగా జనాలు థాంక్స్ చెప్తురు ఆయనకి ఎడిటర్ గారికి. అది చేయలేదండి ఆయన. ఫైనల్‌గా ఇంకొక క్వెషన్. మొత్తం విష్ణు కెరియర్ తీసుకుంటే హ్మ్. చాలా మంచి సినిమాలు చేశాడు. చాలా బాగా నవ్వించాడు. అది పక్కన పెడితే మధ్యలో ఒక సీరియస్ సినిమా 'అల్లూరి' లాంటిది కూడా ట్రై చేశాడు. చేశారు. సో, అలాగే 'స్వాగ్' లాంటి సీరియస్ సబ్జెక్ట్‌ని కామెడీ జోనర్‌లో ట్రై చేశారు. సో, అవును. ఇప్పుడున్నటువంటి ఈ కాంపిటీషన్ ఎరీనాలో హ్మ్. ఎందుకంటే ఇది విష్ణు అని గాదు, మీరే అన్నారు గొప్ప యాక్టర్ అని గాదు. కొన్నాళ్ళైతే డిపెండ్స్ ప్రేక్షకుల అవును. చాయిస్ ఎలా మారుతుందో చెప్పలేం గాబట్టి. అవును. ఇప్పుడున్న దాంట్లో ఈ సినిమాని బట్టి విష్ణు గాని, కామిక్ సినిమా ఎవరైతే కామెడీనే ఫోకస్‌గా పెట్టుకొని ఇది మంచి కలెక్షన్స్ వస్తున్నాయని దృష్టిలో పెట్టుకున్న డైరెక్టర్స్ గాని, స్టోరీ రైటర్స్ కానీ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే కామెడీకైనా కేవలం జోక్స్‌ని వరుస పెట్టుకుంటే వర్కౌట్ కాదు. అది ఈ మధ్యన వచ్చిన చాలా సినిమాలు ప్రూవ్ చేసాయి. చిన్న కామెడీ సినిమాకైనా సరే స్టార్ లేనప్పుడు ముఖ్యంగాను యావరేజ్ అంటే 'శ్రీ విష్ణు' లాంటి స్టార్ ఉన్నప్పుడైనాను, లేపోతే గనక 'విశ్వక్సేన్' లాంటి వాడు ఉన్నప్పుడైనాను, ఎవరున్నప్పుడు 'మిత్రమండ' లాంటి సినిమా అయినా సరే, ఎవరైనా మన కామెడీ ప్రధానం అనుకున్నప్పుడు ఎమోషన్ ఉండాలి ప్రత్యేకంగా ఆ సినిమాలో. అసలు ఎమోషన్ అనేది లేకపోతే గనక ప్రేక్షకుడు కనెక్ట్ కాడు. ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ మీరు జోకులను వరుస పెట్టి పేర్చుకుంటూ వెళ్ళిపోతే గనక వాటిని నవ్వడానికి ఎవరు సిద్ధంగా లేరు. ఎందుకంటే మొన్నటిదాకా 'జబర్దస్త్' చూసాం. ఆ తర్వాత 'జబర్దస్త్'ని దాటేటటువంటి రీల్సును, షార్ట్స్ కూడా వస్తున్నాయి. వీటిలిని కూడా నువ్వు దాటేలాగా థియేటర్‌లో నువ్వు చూపించగలిగితేనే థియేటర్‌కొచ్చి గాని, లేకపోతే ఓటీటీలో మీ సినిమా రిలీజ్ అయినప్పుడు గాని చూస్తాము. అంటే సిట్యుయేషన్ కామెడీ కావాలి. కేవలం డైలాగ్ కామెడీ మీద వర్కౌట్ చేస్తే వర్కౌట్ కాదు. కామెడీ సినిమాకి కూడా స్క్రిప్ట్ ప్రధానం. అది ఎవరైతే గనక జరుగుతుందో వాళ్ళ సినిమాలు వర్కౌట్ అవుతాయండి. ఇంత మించి ఏమి లేదు దీంట్లోను. ఫైనల్‌గా జోషిలా గారు ఈ సినిమా చూసే వాళ్ళకి మీరేమైనా చెప్పాలంటే ఒక నిమిషంలో చెప్పండి. దాంతో ముగిద్దాం. అంటే అలాగే 'శ్రీ విష్ణు' ప్లస్‌లు, మైనస్‌లు కూడా చెప్పండి. ఓవరాల్‌గా ప్లస్‌లు, మైనస్‌లు ఏమైనా చెప్పాలంటే చెప్పండి. నిజానికి ఈ సినిమా చూడొద్దు అనే దానికన్నా కూడా ఒకసారి సరదాగా చూడొచ్చు. 'శ్రీ విష్ణు' కొంత కామెడీ చేశాడు. దానికోసం వెళ్లి చూడొచ్చు. ఇక మిగతా ఎలిమెంట్స్ అన్నట్టు ఇప్పుడు మనం మైనస్‌లు చాలా చెప్పుకున్నాం. ప్లస్‌ల్లోకొస్తే గనక 'శ్రీ విష్ణుయే' ఈ సినిమాకి ప్లస్, పెద్ద ప్లస్. రెండోదేంటంటే ఫన్ కొన్ని చోట్ల బానే పండింది. మనం కంటిన్యూగా ఫన్ లేదు అని అనుకోవడం, కథ లేదనుకోవడం అనేది పక్కన పెట్టేస్తే గనుక అక్కడక్కడ సరదాగా కొన్ని జోకులు బానే పండాయి కాబట్టి అవి ఎంజాయ్ చేయడానికి వెళ్ళొచ్చు. అది. మైనస్‌లేంటంటే మనం ఎమోషన్ లేకపోవడం సినిమాల్లోనూ కొంచెం పర్ఫెక్ట్ స్ట్రక్చర్ అది సినిమాకి కావాల్సినటువంటిది డిజైన్ సరిగ్గా లేకపోవడం, ఇవన్నీ వచ్చాయండి. రిపీట్‌నెస్ అలాగే మన సోషల్ మీడియా మీమ్స్ అవి వాడడం, ఎక్కువ వాడడం అంటే వాడొచ్చు కానీ మితిమీరిపోవడం, ఇవన్నీ కూడా మైనస్‌లుగా నిలిచాయండి. ఓవరాల్‌గా సినిమాని ఒకసారి చూడొచ్చు. మరీ తీసి పాడేయక్కర్లేదు. బట్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకుంటే గనక దెబ్బ 'శ్రీ విష్ణు' కదా ఇరగదీసేస్తాడు, నవ్విచ్చేస్తాడు అనుకుంటే గనక మీకు డిసప్పాయింట్ అవుతారు. సో, ఓవరాల్‌గా చెప్పాలంటే విష్ణు అభిమానులైతే వెళ్ళండి. స్టోరీ ఎక్స్‌పెక్ట్ చేస్తే వెళ్ళొద్దని చెప్తున్నారు మీరు. అంతేనండి. టు బి ఫ్రాంక్. థాంక్ యూ సూర్యప్రకాష్ గారు. ఇంతటితో చర్చ ముగిద్దాం. ఓకే అండి. థాంక్ యూ అండి.